హాయ్ హలో నమస్తే. రంగారెడ్డి గూడెం పిఏపల్లి మండలం నల్గొండ జిల్లాలో ఉన్నాం. రైతు శ్రీనివాస్ రెడ్డి దగ్గర ఉన్నాం. ఈ రైతు సేఫ్జీన్ కంపెనీకి సంబంధించినటువంటి సన్న రకాన్ని సాగు చేశాడు. ఈ సన్న రకం యొక్క ముఖ్య లక్షణాలు మనం చూసుకున్నట్లయితే ఇది అధిక దుబ్బు కలిగి ఉండడం దీని సొంతం. అంటే 20 నుంచి 25, 30 దుబ్బులు రావడం జరిగింది. 30 దుబ్బుల్లో కూడా నాణ్యమైన గింజలు అంటే తెల్ల పొట్టులో అవైలబుల్గా ఉంది. గింజ కూడా నాణ్యత ఉన్నది, అంటే పొడుగు ఉన్నది. అంటే ఈ పొడుగు ఉండడం వలన మిల్లర్ కూడా ఈ రకాన్ని పట్టివేయడానికి అవకాశం లేదు. ఎక్కువ ధరకు కొనడం జరుగుతుంది. దీన్ని ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఎక్కువగా ఉన్నది కాబట్టి సో మిల్లరు తొందరగా ఉంటాడు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది ఇప్పుడు చూసుకోవచ్చండి. ఇప్పుడు ఈ 10 రోజులలో కోసేస్తారు ఈ రకాన్ని. సో అయినా కానీ దానికి ఎండాకు తెగులు రాలేదు. ఇక్కడ చూసుకోవచ్చు, ఆకు పచ్చగా ఉంది. సో ఎండాకు తెగులు రాకపోవడం వలన రైతుకు అంటే ఈ సన్న రకాలకు పిప్పిపీడి ఇస్తున్నది ఏంటంటే సుడిదోమ కానీ ఎండాకు తెగులు కానీ విపరీతంగా రావడం జరుగుతుంది. ఈ ఈ 2 రోగాలను సమర్థవంతంగా ఈ సంజయ్ అనే రకము తట్టుకుంటుంది. సో దాని ద్వారా ఏంటంటే ఒక స్ప్రేలు 2 స్ప్రేలు కూడా రైతుకు తగ్గుతుంది. అంటే తక్కువ పెట్టుబడితోటి దాదాపుగా వేరే ఇతర రకాల సన్న రకాలు తీసుకున్నట్లయితే ఇప్పటికి 5 స్ప్రేలు చేయడం జరిగింది. సో ఈ రకం తీసుకున్నట్లయితే నీకు ఇప్పటి వరకు కూడా ఏ స్ప్రే చేయకుండా చాలా చాలా తాజాగా ఉన్నది. సో చూసుకోవచ్చు ఇక్కడ ప్రత్యక్షంగా మీరు రైతు సోదరులు. సో కాబట్టి రైతు సోదరులు గమనించి ఇలాంటి మెరుగడ వంగడాలను నెక్స్ట్ వచ్చే ఖరీఫ్ మరియు రబీ కాలాలకు పెద్ద మొత్తంలో ఇలాంటి రకాలను సాగు చేసి తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభాలను గడించాలని కోరుకుంటున్నాం. ఇంకా చూసుకోవచ్చు, ఇంకా గింజ నాణ్యత చూసుకోండి మీరు ఇక్కడ ప్రత్యేకంగా. గింజ నాణ్యత చాలా చాలా బాగా ఉన్నది ఈ రకంలో. రేపు అంటే ఇంకొక 5 రోజులలో కోస్తారు. అయినా ఆకు పచ్చగా ఉండడం దీని యొక్క స్పెషల్. ఇప్పుడు ఇందాక చెప్పినాం ఈ ఆకు పచ్చగా ఉండడానికి రీజన్ ఏందన్నది. ఎండాకు తెగులు రాకపోకుండా సమర్థవంతంగా తట్టుకుంటుంది ఇది. చూసుకోవచ్చండి. సో మిల్లర్ కూడా పట్టేయడు కాబట్టి ఇలాంటి వంగడాలను ఎంచుకొని మరిన్ని లాభాలు గడించాలి అని మనస్ఫూర్తిగా మేము సేఫ్జీన్ కంపెనీ తరపు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.